హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. అలాగే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు, కొత్తగా వంట చేస్తున్న వాళ్ళైనా సరే ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి టైం కూడా చాలా తక్కువ పడుతుంది. మరి ఈ రొయ్యల కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ 750 గ్రామ్స్ పచ్చి రొయ్యలు తీసుకుంటున్నాను. వీటిని 2 లేదా 3 సార్లు అయినా మంచిగా కడిగేసి ఇలా రెడీ ఉంచుకోవాలి. తర్వాత దీన్ని ఒక్కొక్కటి తీసుకుంటూ ఇట్లా పైన చాకుతో కట్ చేస్తే లోపల నల్లటిది ఇలా నరం లాంటిది ఉంటుంది. దీన్ని తీసేయాలి. మిగిలినవన్నీ కూడా ఇలా తీసేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇవంతా కూడా రొయ్యలకు మంచిగా పట్టేటట్టు ఇలా మంచిగా కలిపేసి రెడీ ఉంచుకోవాలి. ఇలా పసుపు ఉప్పు కలపడం వలన కొంచెం వాసన అనేది రాకుండా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ముందుగా పసుపు ఉప్పు అయితే కలిపేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు దాదాపుగా పావు నిమ్మకాయ సైజ్ అంతా ఉంటుంది, అంతా మాత్రమే వేసేసి ఒక చాయ్ గ్లాస్తో సగం వరకు నీళ్ళు కూడా వేసేసి ఇవంతా కూడా మంచిగా మిక్సీ పట్టేసి ఇలా రెడీ ఉంచుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా ఉండేటట్టు మిక్సీ పట్టేసేయాలి. తర్వాత స్టవ్ పైన కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టేసిన తర్వాత దీంట్లోకి 50 ml వరకు ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అయితే డైరెక్ట్గా కూర చేయకుండా ముందుగా రొయ్యలను ఈ నూనెలో వేసి వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్. వీటికి కొంచెం నీచు వాసన ఎక్కువ వస్తుంది కాబట్టి అలాంటి వాసన రాకుండా ఉండడానికి ఇలా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఇలా అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి. వీటిని కడిగినప్పుడు కొంచెం నీరు పీల్చుకుంటుంది కాబట్టి ఇట్లా వేయించేటప్పుడు నీరులాగా వస్తుంది. ఇవి నీరంతా కూడా పోయే వరకు ఇట్లా వేయించేసేయాలి. చూడండి, 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత ఇదే గిన్నెలోకి రొయ్యలు తీసిన తర్వాత మిగిలిన నూనెలోకి సరిపోతుంది. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత 4-5 పచ్చిమిర్చిలను ఇలా చిన్నగా కట్ చేసి లైట్గా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసేసి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకునే వరకు కూడా స్టవ్ని కొంచెం సిమ్లోనే ఉంచేసి వేయించుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వేయించిన మెంతి పొడి కూడా వేసేస్తున్నాను. అలాగే గరం మసాలా కూడా వేసేసుకోవాలి. 4 మిరియాలు, 4 లవంగాలు, 2 యాలకులు, అలాగే దాల్చిన చెక్క ఇంచు వరకు వేసేసుకొని పౌడర్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు వేయించని ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత కూడా అంతా మంచిగా పట్టాలి కాబట్టి ఒకసారి కలిపేసిన తర్వాత పసుపు కూడా వేసేసి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి రెడీ ఉంచిన ఈ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. అలాగే మంచినీళ్ళు తాగే గ్లాస్తో దాదాపు 1/2 గ్లాస్ నుండి 3/4 గ్లాస్ వరకు కూడా నీళ్ళు వేసేసి ఇదంతా మంచిగా కలిపేసేయాలి. దీంట్లోకి చింతపండు ఎక్కువగా వేస్తాం కాబట్టి కొంచెం చిక్కగా వస్తుంది కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా అంతా కలిపేసిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేస్తున్నాను. దీంట్లోకి కొంచెం కారపొడి వేసుకుంటేనే బాగుంటుంది. ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టు కలిపేసేయాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత కూర ఈ రకంగా ఉడుకుతుంది. ఇప్పుడు వేస్తేనే రొయ్యలు బాగుంటాయి. ముందే ఇది ఉడకక ముందు రొయ్యలు వేస్తే వాసన అనేది బాగుండదు కాబట్టి ఇప్పుడు వేసేస్తేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత వేయించిన రొయ్యలు దీంట్లో వేసేసి ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలపాలి. ఇప్పుడు కావాలంటే ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం ఏమైనా తగ్గినట్టుగా అనిపిస్తే మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకొని తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు ఇలా మంచిగా నూనె పైకి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఈ రకంగా ఉడికితేనే రొయ్యల కూర బాగుంటుంది. తర్వాత వీలైతే వేయించిన ధనియాల పొడి వేయండి. నేను ముందే పచ్చి ధనియాల పొడి వేసాను కాబట్టి ఇప్పుడు వేయించింది వేయట్లేదు. వీలైతే గుప్పెడు కొత్తిమీర ఆకు కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి రొయ్యల కూర చేసుకోవడం. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలాగే ప్రిపేర్ చేస్తే మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో
మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఎప్పటిలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా పైనున్న గంట సింబల్ను కూడా టచ్ చేయండి. ఫైనల్గా అయితే ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ.